పేరు లక్ష్మి అండి. మా ఆయన, నేను, నాకు 2 పిల్లలు, మా అత్తగారు ఉంటున్నామండి. పద్మపురం గ్రామం, విశాఖ జిల్లాలో ఉంటున్నామండి. మా ఆయనకి పారాలసిస్ వచ్చి 2 years అయ్యింది. అంతవరకు అతను ఏదో పని చేసి ఇద్దరు నేను మిషన్ కుట్టుకొని పిల్లలు పోషిస్తూ చదివించుకునేవారిని. బట్టల షాప్లో పనిచేస్తున్నాను. 10,000 వస్తున్నాయి. ఆ 10,000 రూపాయలు మా అత్తగారికి 2,500 ఎంతో వస్తుంది పెన్షన్. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఇంటద్దు కట్టుకుంటూ మేము 5 తింటున్నామండి. నా పేరు పూజిత. నేను B.Pharmacy ఫస్ట్ ఇయర్ ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ శ్రీకాకుళం చదువుకుంటున్నాను. ఒక సంవత్సరం క్రితం మా ఫ్యామిలీ అంతా వేరేగా ఉండేది. మా డాడీ వర్క్ చేసేవారు, మదర్ వర్క్ చేసేవారు. హ్యాపీగా ఉండేది లైఫ్. సడన్గా డాడీకి పారాలసిస్ రావడం వల్ల షాక్లో ఉన్నాము. పాపకు ఫస్ట్ చదివిన నాళ్ళైతే మా ఆయన నేను కష్టపడి డ్వాక్రా డబ్బులనే 10,000 20,000 వచ్చి కదా, అవి ఫీజులు కడుతూ పాపని ఇప్పటి వరకు చదివించామండి. మా ఆయనకు ఒకసారి హెల్త్ బాగోలేకపోవడం వల్ల మరి చదివించలేనేమో చాలా మందిని అడిగాను హెల్ప్. పిల్లలకి ఏమైనా ఇచ్చేసి నేనే కూడా తాగి చచ్చిపోదామని ప్రదేశం. పిల్లలు కూడా పెడితే తినేవారు, లేకపోతే అలాగ ఆకలితో ఉండేవారు. కానీ చిన్న బాబు కదా, బాబు మాత్రం చాలా అడుగుతుండేవాడు. అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు, అలాగ ఎలాగని అడిగేవాడు. నేను చదువు ఆగిపోద్ది అనిపించింది. ఆ టైంలో మాకు తెలిసిన వాళ్ళు V-Shine ఫౌండేషన్ కోసం చెప్పారు. జగన్ సార్ అనే మా బావగారు అక్కడ పనిచేస్తారు. అతని దగ్గర మా అక్కలాయన, సొంత అక్కలాయన. అతను అడిగితే మా చెల్లి పరిస్థితి ఎలాగని చెప్పగానే ఆయన కొంచెం ముందుకు వచ్చి V-Shine ఫౌండేషన్ గురించి చెప్పి మేడం చెప్తే నాకు కొంచెం హెల్ప్ ఒకటి ఇచ్చారు మేడం. పిల్లలు చదివించడానికి పాపకి ఇప్పుడు బుక్స్కి అని ఫీజు కానీ అన్నిటికీ కలిపి ఒక 45,000 దగ్గర మేడం హెల్ప్ చేశారండి చాలా వరకు. ఈ అమ్మాయి పేరు రేపాతి పూజిత. వీళ్ళ నాన్నగారికి పారాలసిస్ వచ్చింది. తన మందులకి వీళ్ళ బుక్స్కి ఆ అమ్మాయి చేయలేక తను నా దగ్గరికి అప్రోచ్ అయ్యింది. నేను V-Shine ఫౌండేషన్ గురించి వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు నేను చదువుకుంటున్నానంటే దానికి కారణం V-Shine ఫౌండేషన్. నాకు హాస్టల్ ఫీజ్ 40,000 పే చేశారు. ఇంకా 5,000 ఎక్స్ట్రా బుక్స్కి, యూనిఫామ్కి పే చేశారు. నేను ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నానో అంతవరకు నేను చదివిస్తానని చెప్పారు. B.Pharmacy 4 years ఉంది. ఈ 4 years కూడా ఆ అమ్మాయికి చదివిస్తాను అని చెప్పారు. ఈ ఫ్రీ సీట్కి ఫీజు మనం కట్టక్కర్లేదు, కానీ హాస్టల్ ఫీజు మటుకు 45,000 కట్టాలి. ఈ హాస్టల్ ఫీజు V-Shine ఫౌండేషన్ వాళ్ళు ఈ అమ్మాయికి ఇస్తున్నారు. ఇలా నాలాగా చాలామందికి చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేసిన V-Shine ఫౌండేషన్కి థ్యాంక్ యూ. V-Shine ఫౌండేషన్ రుణం మాత్రం తీర్చుకోలేను సార్. ఇప్పుడు ఈ రోజు మా పాప చదువుతుందంటే దానికి కారణం V-Shine ఫౌండేషనే సార్.